నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు కువైట్ జజీరా ఎయిర్వేస్ బంపర్ ఆఫర్ తీసుకుని వచ్చింది. అలాగే ఈ యొక్క ఆఫర్ మనం చూసుకుంటే నిన్నటి నుంచి అయితే అమల్లోకి రావడం జరిగిందనమాట. అలాగే ఈ యొక్క ఆఫర్ గురించి నిన్ననే నాకు తెలిసినా కానీ జజీరా ఎయిర్వేస్ నుంచి అఫీషియల్ ప్రకటన అయితే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే జజీరా ఎయిర్వేస్ ప్రత్యేకమైన ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితమని చెప్పేసి ప్రమోషన్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ కొత్త ఆఫర్ కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తూ ఉన్న ప్రజలకు ప్రయాణాన్ని వాస్తవంగా మార్చడానికి గతంలో కంటే మరింత సరసమైనదిగా చేస్తూ ఉంది. మీరు ఎవరైనా సరే కానీ ఒకరు వెళుతూ ఉంటే ఇంకొకరికి టికెట్ ఫ్రీ కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చని చెప్పేసి, అలాగే మీకు ఇష్టమైన నగరాలు కానీ ఇష్టమైన దేశానికి వెళ్ళి ఆనందంగా సంతోషంగా ఉండవచ్చని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ తెలిపింది. ఆగస్టు 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ యొక్క ఆఫర్ అమల్లో ఉంటుంది. అలాగే మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ మధ్య టికెట్లు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆఫర్ అనేది ఆగస్టు 18 నిన్నటి నుంచి 24వ తేదీ వరకు ఉంటే కానీ ఈ యొక్క 6 రోజుల వ్యవధిలో అయితే మీరు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య టికెట్లు బుక్ చేసుకుంటే కానీ ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ అయితే ప్రకటించడం జరిగింది. జజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, జజీరా ఎయిర్వేస్ లో అద్భుతమైన ప్రయాణ అనుభవాలు అందరికీ అందుబాటులో ఉండాలని మేము విశ్వసిస్తూ ఉన్నాము. మా బై వన్ గెట్ వన్ ఉచిత ఆఫర్ కేవలం ఒక ఒప్పందం కాదు, ఇది కొత్త గమ్యస్థానాలను కూడా అన్లాక్ చేయడానికి మరియు ప్రయాణాన్ని మరింత సులభతరంగా చేయడానికి ఒక మార్గం అని చెప్పేసి, ఇప్పుడు మీరు కొత్త నగరాలను అన్వేషించవచ్చు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఇష్టమైన ప్రదేశాన్ని తిరిగి సందర్శించవచ్చని చెప్పేసి, అదే సమయంలో మీ డబ్బుకు రెట్టింపు విలువను పొందవచ్చని చెప్పేసి, మా కస్టమర్లకు తక్కువ ధరలకు మేము సేవలు అందిస్తూ ఉన్నామని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు 24వ తేదీ వరకు ఈ యొక్క ఆఫర్ ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15 మధ్య మీరు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.